హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎపిసోడ్ 3 ఆఫ్ లంచ్ బాక్స్ రెసిపీస్ లో కట్టింగ్ చాపింగ్ తో పని లేకుండా ఎలాంటి వెజిటబుల్స్ యూజ్ చేయకుండా సింపుల్ గా 5 నిమిషాల్లో అయిపోయి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. బ్యాచిలర్స్ ఇంకా పిల్లలు కూడా ఈజీగా వాళ్ళ లంచ్ బాక్స్ లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోండి. 1 టీ స్పూన్ శనగపప్పుని, 1 టీ స్పూన్ మినపప్పుని, 1/2 టీ స్పూన్ ఆవాల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి ఎర్రగయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 3 ఎగ్స్ ని పాలు కొట్టుకుని యాడ్ చేసుకోండి. కదిలించకుండా అలా వదిలేయండి ఆమ్లెట్ లాగా అయ్యే వరకు. ఇప్పుడు ముక్కలుగా చేసుకోండి. మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజు లో కట్ చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి. ఎగ్ సాఫ్ట్ గా ఉంటేనే బాగుంటుంది ఫ్రైడ్ రైస్ లో. ఇప్పుడు ఎగ్స్ కి సరిపడే పసుపుని, కొంచెం సాల్ట్ ని, కొంచెం కారాన్ని, కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి. కరివేపాకుని అస్సలు మిస్ చేయొద్దు, రైస్ కి మంచి ఫ్లేవర్ ని ఇస్తుంది. 1/2 నిమిషం ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ లో. ఇప్పుడు 1/2 కప్పు రైస్ ని కుక్ చేసుకుని కంప్లీట్ గా చల్లారాక యాడ్ చేసుకోండి. ఇప్పుడు రైస్ కి సరిపడే సాల్ట్ ని, కొంచెం కారాన్ని, కొంచెం మిరియాల పొడిని యాడ్ చేసుకుని 1 నిమిషం హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. టేస్ట్ చూసి సాల్ట్ ని, కారాన్ని, మిరియాల పొడిని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్టే. చూసారా ఎంత సింపుల్ గా ఈజీగా అయిపోయిందో. లంచ్ బాక్స్ లోకి పర్ఫెక్ట్ రెసిపీ ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్. మరి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.